వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ మద్యం కేసులో హైకోర్టు కీలక ప్రశ్నలు. మద్యం పాలసీ మంచిదే, అయితే ఎందుకు రద్దు చేశారని మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు. కొత్తగూడెంలో ఆదివాసీ సంఘాల జేఏసీ భారీ ర్యాలీ. కోరం కనకయ్య దిష్టి బొమ్మను దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏలూరులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ. కృష్ణ అభిమానుల సామాజిక సేవ అభినందనీయమన్న అప్పలనాయుడు. వ్యాపారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్. ఓ పిస్టోలు, 3 రౌండ్ల బుల్లెట్లు, 2 మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్న జగిత్యాల పోలీసులు. డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. కొత్త మద్యం పాలసీ మంచిదే, అయితే దానిని ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానంతో తమ ముందుకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో సిసోడియాతో పాటు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగం ఎదుర్కొంటున్న సహానిందితుడు విజయ్ నాయర్ల మధ్యంతర బెయిల్ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ఈ సమయంలో ఢిల్లీ హైకోర్టు, మీరు తీసుకొచ్చిన మద్యం పాలసీ మంచిదే, అయితే మళ్లీ దానిని ఎందుకు వెనక్కి తీసుకున్నారు, దానికి సూటిగా సమాధానం చెప్పాలంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. గతంలోనూ కోర్టు ఇదే ప్రశ్నకు సంబంధించి అయితే నాన్ కన్ఫర్మింగ్ జోన్ల మధ్య విక్రయాల కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించలేదని, దీంతో మద్యం పాలసీ విధానాన్ని వెనక్కి తీసుకున్నామని మనీష్ సిసోడియా తరపున లాయర్లు చెప్పారు. కాగా సిబిఐ, ఈడీ కేసులో గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకోవడానికి కోర్టు మనీష్ సిసోడియాకు మే 24న అనుమతి ఇచ్చింది. దీనిని వెనక్కి తీసుకోకపోవడంతో మే 30న విచారణ చేపట్టింది. మద్యం పాలసీ స్కామ్లో మనీష్ ప్రభావవంతమైన వ్యక్తి అని, అతడిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి అంటూ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సిసోడియా, విజయ్ మధ్యంతర బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. सुप्रीम कोर्ट के फैसले इनकार हो गया मोदी जी को ना, लोकतंत्र को मानते हैं। केजरीवाल जी के काम के लिए बहुत अहंकार में डूब गए मोदी जी। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనపై అనుచిత వ్యాఖ్యలకు చేసినందుకు నిరసనగా ఆదివాసీ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం నుండి పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గిరిజన ప్రజాప్రతినిధి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ జడ్పీ చైర్మన్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన వ్యక్తులు వెంటనే జై ఆదివాసీ, జై ఆదివాసీ. దిష్టిబొమ్మను దహనం చేసిన వారిని, ఎంపీ చైర్మన్ కోరం కనకయ్య గారు దిష్టిబొమ్మను దహనం చేసిన వారిని చేయాలి. కోరం కనకయ్య గారు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వారిని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గారైనటువంటి ఆదివాసీ మాజీ ఎమ్మెల్యే వారు గత 5 సంవత్సరాల క్రితం ఇల్లెందు ఎమ్మెల్యే గారు పనిచేసినటువంటి వ్యక్తి నేడు జిల్లా జెడ్పీ చైర్మన్గా మొదటి జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి జిల్లా చైర్మన్గా వారు పనిచేస్తున్నారు. వారు కొన్ని రాజకీయాల దృష్ట్యా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయాల దృష్ట్యా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది మరి అసాంఘిక శక్తులు నిన్న ఏదైతే జెడ్పీ ఆఫీస్ ముందు వారు రాజీనామా చేయాలని మరి గలాట సృష్టిస్తూ మరి దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసిండ్రు. ఈరోజు ఆదివాసీ మొదటి చైర్మన్గా ఉన్న వ్యక్తిని ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేసినందుకు ఆదివాసీ సంఘాలుగా మేము జిల్లాలో మెజార్టీ
ఏదైతే మెజార్టీగా ఉన్నటువంటి ఆదివాసులు ఈరోజు మా మనోభావాలు దెబ్బతిన్న ఉద్దేశంతో ఈరోజు మేము నిరసన కార్యక్రమం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు అంబేద్కర్ గారికి వింత పత్రం ఇస్తూ మరియు పోలీసు శాఖకి ఒక ఫిర్యాదు చేద్దామని చెప్పేసి ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఈరోజు ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నాం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు మొత్తం ఊసర వెల్లిలుగా వివిధ పార్టీ మారిన వ్యక్తులు, ఈరోజు పార్టీ మారిన చరిత్ర లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో ఆయన సొంత నిర్ణయం పని చేసుకుంటే ఒక సామాన్య ఆదివాసి అని చెప్పేసి రాజీనామా అని చెప్పేసి నిన్న దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది పద్ధతి కాదు. దీన్ని మేము ఆదివాసీ సంఘాల జేఏసీగా అన్ని సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఏదైతే నిన్న నిర్వహించిన వ్యక్తులందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, వారిని వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో మేము 24 గంటల నుంచి మరలా జిల్లా వ్యాప్తంగా అన్ని ఏదైతే పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ పినపాక ఎమ్మెల్యే, ఇల్లందు ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే, అటుపోతే అసరాపేట ఎమ్మెల్యే, ఇంకా పోతే మంత్రి గారు కూడా ఆయన 2-3 పార్టీ మారిండ్రు. ఈ బండారం కూడా బయట పెడతాం, నీ క్యాంప్ ఆఫీసులు కూడా ఆదివాసులు దాడి చేస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చేస్తున్నాం. వెంటనే క్షమాపణ చెప్పాలా. వారిపై ఏదైతే అవాక్కు చవాక్కులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో ప్రజాసంబద్ధంగా వారు ఒక నిర్ణయం తీసుకుని కొట్లాడుతుంటే ఒక ప్రజల సమస్య కోసం మొన్ననే వారు పోడు భూముల మీద ఒక సమస్య మీద కలెక్టర్ ఆఫీసు వేలాది మందితో ఒక మంచి కార్యక్రమం పెట్టిండ్రు. ఆ కార్యక్రమం ఓరవలేక నిన్న మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ చేయటం చాలా బాధాకర విషయం, సిగ్గుచోటు. దీని వెంటనే వెనక్కి తీసుకోవాలా. లేని పక్షంలో మంత్రి గారికి హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు ఫిర్యాదు చేస్తావా, పోలీస్ కేసు పెడతావా, ఆదివాసీ సంఘాలు మొత్తం ఒకటే ఏకగ్రీవం చెప్తున్నాం. వెంటనే మా ఆదివాసీ ప్రజాప్రతినిధికి నువ్వు రేపు మీడియా పక్షంగా మీరు క్షమాపణ చెప్పని పక్షంలో ఈ క్యాంపు కార్యాలయం. ఏలూరు నగరంలోని సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొని కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కృష్ణ అభిమానుల సంఘం నాయకులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. నడవాలని చెప్పి కృష్ణ గారి స్ఫూర్తిని మీరు బ్రహ్మాండంగా తీసుకుని మీరు నడవాలని చెప్పి నేను కోరుతూ, ఇందాక ఆయన చెప్పినట్టు ఎన్నోడు వచ్చేవాళ్ళందరూ కూడా మా పిల్లలందరూ చూసుకుంటూ ఉంటారు. దాని ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన కృష్ణ ఫ్యాన్స్ కి అందరికీ కూడా మన ప్రసాద్ గారికి, అంబిక కృష్ణ గారికి, సూర్యనారాయణ బాబు గారికి, నాని గారికి, మన అందరికీ మహానటుడిగా సినిమా రంగంలో నటుడిగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకుంటూనే అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఎన్నో ప్రయోగాలకు మార్పులకు ఆయన ఒక మచ్చుతునక. ఎందుకంటే సినిమా రంగంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసాలను ప్రయోగాలను చేయటం ద్వారా తెలుగు సినీ పరిశ్రమను దేశంలో ఉన్నటువంటి మిగిలిన సినీ పరిశ్రమలన్నిటికీ కల్లా వాటి సరసన నిలిపినటువంటి మహానటుడు, మంచి వ్యక్తి మన సూపర్ స్టార్ కృష్ణ గారు. కేవలం సినిమా నటుడుగానే కాకుండా ఆయన సినిమా నటుడుగా ఉన్నా కూడా సినిమా రంగంలో అగ్ర స్థాయిలో సినీ రంగాన్ని శాసిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కూడా చాలా ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించటం, ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందుండటం, మరి స్వయంగా కృష్ణ గారు కానివ్వండి, లేకపోతే ఆయన అభిమానులు కానివ్వండి, ప్రతి ఎక్కడ రాష్ట్రంలో ఆనాడే ఏ విపత్తు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నా కూడా, రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఏ సమస్యలో ఉన్నా కూడా కృష్ణ గారు స్పందించడం, ఆయన అభిమానుల ద్వారా ఆయన ద్వారా స్పందించడం, వారికి అండగా నిలబడటం మనం చూసాం.
అంతేకాకుండా కేవలం సినిమా రంగంలో ఉంటూ ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాకుండా స్వయంగా మన ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయన ఎన్నికై ఆ రోజు మన డాక్టర్ ప్రసాద్ గారు చాలా ఆ కృష్ణ గారి పక్కనే ఉండి ఆ ప్రచార కార్యక్రమాలను ఆయనతో పాటు మిగిలినటువంటి అనేక మంది స్థానికంగా ఉన్నటువంటి మన మిత్రులు సోదరులు అనేక మంది కృష్ణ గారితో పాటు ఉండి ఆయన అఖండమైనటువంటి విజయానికి కృషి చేశారు. దాంతో పాటు ఏలూరు అంటే కృష్ణ గారికి ఏలూరుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మళ్ళీ నేను మీతో ఒకసారి ఆ భావాలను నేను పంచుకుంటూ ఉన్నా. ఏలూరుకు సంబంధించి పార్లమెంట్ సభ్యులుగా తక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా ఆ తక్కువ సమయంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన స్వయంగాను ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన అభిమానుల ద్వారా ఆయనకు ఉన్నటువంటి అనుచరుల ద్వారా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజాసేవా కార్యక్రమాలు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించడం మనం అందరం కూడా చూసాం. మామిడి పండ్ల వ్యాపారంలో నష్టాలు రావడంతో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో నిందితుడు వివరాలను వెల్లడించారు. కోరుట్లపట్నంలోని ఐలపూర్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లక్ష్మీ నర్సయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించామని అన్నారు. అతని వద్ద నుండి ఓ పిస్టోలు 3 రౌండ్ల బుల్లెట్లు 2 మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లక్ష్మీ నర్సయ్య అనే వ్యక్తి పండ్ల వ్యాపారంలో గత 6 ఏళ్లుగా నష్టాలు రావడంతో పట్టణంలోని డబ్బులు ఉన్న వారిని బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడానికి పథకం రచించాడని అన్నారు. ముంబై నుండి 60,000కు ఓ పిస్టోలు 3 రౌండ్ల బుల్లెట్లు 2 మ్యాగజైన్లను కొనుగోలు చేసి కోరుట్లకు తీసుకుని వచ్చాడని 3 రౌండ్ల బుల్లెట్లలో ఓ రౌండ్ బుల్లెట్లు కోరుట్ల పట్టణ శివార్లో శిక్షణలో భాగంగా కాల్చాడని తెలిపారు. నిందితుడు లక్ష్మీ నర్సయ్యను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. आधा दिन में वो तो सब लो पंपिस्తా ఇప్పుడు आधा से సఫీ భాయ్ పిస్టల్ అనేది మారణ ఆయుధము. ఇది ముందుగానే పసిగట్టి ముందస్తు ఇంటెలిజెన్స్ తోటి నిఘా ఇన్ఫర్మేషన్ తోటి ముందస్తుగానే పసిగట్టడం వల్ల ఒక పెద్ద నేరాలని నిరోధించినట్లయింది. కాబట్టి ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన డిఎస్పి మెట్పల్లి రవీందర్ రెడ్డి, కోరుట్ల ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఎస్ఐ సతీష్ అండ్ వాళ్ళ సిబ్బంది సత్తయ్య, సంతోష్, కేశవ్, సాగర్, శ్రీలను రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాబట్టి ప్రజలు కూడా ఏ ఒక్కరైన వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడం, వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా కొన్ని ఊర్లకు పోయి వస్తుండడము, వాళ్ళకు కొంత పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నా వాళ్ళకి ఏ విధంగా ఉన్నా ఇమ్మీడియట్లీ సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచబడుతుంది. పోలీసు తగు రీతిలో స్పందించి విచారణ చేసి నిజంగా సంఘ విద్రోహ శక్తులైతే వాళ్ళని పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లైసెన్స్ డేటా తీసుకొని ఇస్తాం. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునూరు లచ్చకపేట గ్రామాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి సందర్శించారు. అనంతరం బీజేపీ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపాదికన ధాన్యం కొనుగోలు పూర్తి చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్లు లేకుండా మిల్లర్లకు రైతులను అటాచ్ చేయకుండా తూకం వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యత తీసుకుని ధాన్యం బస్తాలను మిల్లర్లకు వెంటనే చేరవేసి రైతులను గట్టెక్కించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం కొనుగోలు కేంద్రాలపై దృష్టి పెట్టి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని తెలిపారు. అయ్యా ఎమ్మెల్యే గారు దయచేసి చూడదు, ఈ ఊళ్ళో కళాలకు వచ్చి చూడదు, కళాల తిరుగుతుంది. అసలు రైస్ మిల్లుకును రైతుకి ఎందుకు అటాచ్ చేస్తురా? మేము ఒకటి చెప్తున్నాం, మేము ఒకటే కోరుతున్నాం ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి ప్రతి ఒక్క రైతుకు ఏమని చెప్పారంటే కొనేనాక మా బాధ్యత, కొన్న తర్వాత రైస్ మిల్లుకు మేము చూసుకుంటామని చెప్పి బాధ్యత చేయండి. లేకపోతే ఎక్కడ కొనుక్కుంటా స్టాక్ పెట్టుది. అట్లా మీరు భరోసా ఇవ్వకుండా కేవలం మీరు మాటలతోటి మభ్య పెట్టుకుంటా పోనీ రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, ఇంకో కిలో పోని 2 కిలోలు పోని, నాలుగు 4 రూపాయలు తీసుకొని 5 రూపాయలు తీసుకొని అనుకుంటా మీరు ఇట్లా జాప్యం చేసుకుంటే పోతే మాత్రం మిమ్మల్ని
మీ మనల్ని మనసుతాం. ఇక్కడ ఎక్కడికి పోతే ఏ ఐకేపీ సెంటర్కి అయినా, ఏ పిఎస్ఎస్ సెంటర్కి అయినా రైతులు మిమ్మల్ని తిరగబడతారు. మిమ్మల్ని ఎందుకంటే గతంలో రైతాంగం చేసిన పోరాటాలు ఇదే జయించాల గడ్డ మీదకి వెళ్ళి చాలా అయినాయి. మళ్ళొక్కసారి మీ దొరలను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీరు కేవలం మీ అలసత్వం, మీ యంత్రాంగం మీరు ఇట్లా గట్టిగా నిలవని, అరే మేము కొంటామా మీకు భరోసా ఇచ్చుకుంటా ఎక్కడెక్కడ కొనుక్కుంటా జోకుండా పక్కకి రానంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండవు. మళ్ళా నిన్న రాత్రి పడ్డానికి మొత్తం నష్టమైంది. మళ్ళా కూడా మొగలే ఉంది. మీరు ఏం చేస్తారో మీకు పూర్తిగా మేము రాజకీయాలు పక్కకి మీకు పూర్తిగా సహకరిస్తాం. ఫస్ట్ రైతులను ఒడ్డెక్కిద్దాం. మీరు మిల్లు కాకుండా మీరు ఏమైనా స్టాక్ పాయింట్ చూడండి, మేము కూడా మీ ఎంబడొస్తాం. ఇక్కడ రైతులను ఒడ్డెక్కించే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలు పక్కకెత్తుని ముందు రైతులను కాపాడదాం, రైతులను ఎంబడి ఉందాం. జై జవాన్ జై కిసాన్. సీతాఫల్ మండిలో సాయి విద్యాలయ హైస్కూల్లో ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన క్యాంప్ ఆఫీసులో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, టీచర్లు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. కొంచెం సార్ నా సంతోష్ నగర్ పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు భద్రతపై భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏసీపీ మహమ్మద్ గౌస్ తెలిపారు. అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని అన్నారు. आगे
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిపాలెం గ్రామంలో జగనన్న కాలనీ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన 5 కరెంటు మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తులో భాగంగా ప్రత్తిపాడు ఎస్ఐ రవీంద్రబాబు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3 మోటార్లు 90,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇంట్లో అర్పణ పాట అయింది 30 పెడతానా పెడితే వాళ్ళు కొట్టుకు నిలబడతారు. వాళ్ళు అవుతారు మామూలుగా ఆయన పంచాయత్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్ట్ మాకు నిర్ణయించారు. ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది నిర్మాణం. ఆ క్రమం అక్కడ ఈ నీళ్ల కోసం కరెంటు మోటార్స్ పెట్టుంటారు. ఆ యొక్క నీళ్లకి ఉపయోగించే కరెంటు మోటార్ని ఈ 11/5/2023 గుర్తు తెలియని దొంగలు ఎవరో దొంగిలించారని ఆ యొక్క పంచాయతీ సెక్రటరీ షేక్ ఖాజా మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము దర్యాప్తు ప్రారంభించాం. ఈ దర్యాప్తులో మాకు ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హైవేలో ఎవరో అమ్మే ప్రయత్నం ఉన్నారని తెలియగా మేము వెళ్ళి ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఈ ముద్దాయిలైన వల్లభ రాంబాబు, చేవల బ్రహ్మయ్య, ఉప్పుతుల వెంకటేశ్వరరావు అనే 3 ఈ మండలంలోని చిన్నకొండ్రపడి వాస్తవ్యులు. వాళ్ళకి వివాహాలైనాయి. వాళ్ళు ఈ యొక్క నేరాన్ని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ వద్ద నుండి వీటిల్ని మేము రికవర్ చేయడం జరిగింది. ఈ మోటార్లు ఇవే. కాబట్టి ఇలాంటి ఏ చిన్న విషయం అయినా సరే, ఎలాంటి నేరాలైనా సరే మేము ఇమీడియట్గా వాటి మీద దర్యాప్తు ప్రారంభించి నేరాన్ని త్వరగా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో మా సౌత్ డిఎస్పీ గారైన మహబూబాష సారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఈ సుబ్బారావు సార్ యొక్క పర్యవేక్షణ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది. మా సిబ్బంది సాయంతో ఈరోజు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావును పోడూరు పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. గోవిందరావు అక్రమ అరెస్టును నిరసిస్తూ పోడూరు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు జన సైనికులు. గత 5 రోజుల నుండి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి జనసేనకు ఫ్లెక్సీల వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఇన్ఛార్జిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఏముంటాయి పెంట్లో చిక్కులు పోగొడి బయట ఉన్నా
బయట ఉన్నాడు కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలంలో జొన్నాడలో హత్యకు గురైన హిజ్రా ఆనంద్ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరానికి చెందిన పాత నేరస్తులు రౌడీ షీటర్లు కేతా భరత్, వీలు కళ్యాణ్, సింగరంపల్లి కార్తికేయను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనందితో భరత్కు ఉన్న విభేదాల నేపథ్యంలోనే హత్య జరిగిందని తెలిపారు. స్నేహితులైన 4 మద్యం సేవించి పథకం ప్రకారం హిజ్రా ఆనందిని చాకుతో మెడకోసి హత్య చేశారన్నారు. భరత్కు వ్యతిరేకంగా ఆనంది తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతోటే స్నేహితుల సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా మీడియాకు అరెస్టు వివరాలు వెల్లడించారు. 12వ తేదీ ఇంటర్వ్యూనింగ్ నైట్ 12-13 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకు ఈ ఆలమూరు స్టేషన్ పరిధిలో ఈ పంటకాలువ దగ్గర మైదాన ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది. హిజ్రా ఆనంద్ అలియాస్ ఆనంది అనే ఒక హిజ్రా మర్డర్కు హత్యకు గురి కాబడింది. దీనిపైన మనము కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన మన జిల్లా ఎస్పీ శ్రీధర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారు, సిఐ గారు టీం ఫామ్ చేసి ఇది ఎందుకు జరిగింది, దీనికి సంబంధించి క్లూస్ ఏమున్నాయి అని థరోగా విచారణ చేసి ఈ ఆనంది ఈమెతో పాటు తిరిగే పెద్దకేత అనే అతని ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఇది చేసినట్టు మన విచారణలో వెల్లడైంది. దీని మీద టీం ఫామ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా విచారణలో మనకు తెలిసిందేదేమంటే ఈ హిజ్రా అయిన ఆనంది ఈ పెద్దకేత గురించి తప్పుగా, చెడ్డగా, వ్యతిరేకంగా పలు చోట్ల మాట్లాడడం వల్ల దీన్ని మనసులో పెట్టుకొని తన గురించి చెడ్డగా మాట్లాడుతుంది అనే కోపంతో ఆ రోజు రాత్రి వీళ్ళు కూర్చున్నప్పుడు మద్యం తాగుతూ ఇదంతా మనసులో ఉండే ఈ కోపము, అతని మీద ఉండే ఈ పగ అనేది ఆ మోటివ్తో హత్య చేయడం జరిగింది. దీంట్లో ఈ బటన్ నైఫ్ యూజ్ చేయడం జరిగింది, ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వాడిన 2 వీలర్స్ వెహికల్స్ ఏవైతే దీంట్లో సీన్కి వెళ్ళడానికి ఉపయోగించినారో ఈ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ముగ్గురి పూర్వాపరాలు విచారిస్తే వీళ్ళు ముగ్గురు కూడా రాజమండ్రి ధవళేశ్వరం చెందిన వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ మద్యం కేసులో హైకోర్టు కీలక ప్రశ్నలు. మద్యం పాలసీ మంచిదే, అయితే ఎందుకు రద్దు చేశారని మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు. కొత్తగూడెంలో ఆదివాసీ సంఘాల జేఏసీ భారీ ర్యాలీ. కోరం కనకయ్య దిష్టి బొమ్మను దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఏలూరులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ. కృష్ణ అభిమానుల సామాజిక సేవ అభినందనీయమన్న అప్పలనాయుడు. వ్యాపారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్. ఓ పిస్టోలు, 3 రౌండ్ల బుల్లెట్లు, 2 మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్న జగిత్యాల పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.